ఈ యుద్ధం ఆగింది. కానీ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హుడా కాదంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ రాదు. ఎందుకు రాదంటే ఇప్పటివరకు ఇజ్రాయెల్ పాలస్తీనా పీపుల్ మీద అంటే గాజా ఈ హమాస్కి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో ఇంతవరకు హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. ఎంతోమంది స్త్రీలు పిల్లలు చనిపోయారు. అందులో 70,000 30,000 మంది స్త్రీలు పిల్లలే. హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. మరి దీనికి అమెరికా సహాయం చేసింది. అంటే ఇజ్రాయెల్ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఏంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా వాళ్ళు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. మరి దానికి వెనకాల సపోర్ట్ చేసిన అమెరికా కూడా ఉంది కాబట్టి అమెరికా చేతికి కూడా రక్తం వరకు అంటుకుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీసీ ఉన్న ఈ స్కాండినేవియన్ కంట్రీస్ దగ్గరలో ఉన్న ఓస్లో నుండి నార్వే స్వీడన్ ఓస్లో నుంచి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారండి. మరి వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ఈ డెన్మార్క్ అదే స్కాండినేవియన్ కంట్రీ డెన్మార్క్ ఈ బ్రసెల్స్లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిసే అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. దానికి సపోర్ట్ చేసిన అమెరికాకి కూడా రక్త చరిత్ర అంటుకుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ చేపించవచ్చు, చాలా కీలక పాత్ర పోషించవచ్చు. కానీ యుద్ధానికి కారకుడు అమెరికా అయ్యింది. కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్కి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో అర్హుడు అవ్వడు.